దుబాయ్కి వెళ్లిన ఒక వ్యక్తి తనకు సహాయం చేయాలని సోషల్ మీడియాలో వేడుకున్నాడు. తనను గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం బలవంత్పూర్కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. తన పాస్పోర్ట్ సహా డాక్యుమెంట్లని పాకిస్తాన్ వ్యక్తులకు ఇచ్చి తనను గదిలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ అనే ఏజెంట్ తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ప్లీజ్ దుబాయ్ పోలీస్, ప్లీజ్ హెల్ప్ మీ. యాగంలో రమేష్ అన్న, ప్లీజ్ హెల్ప్ మీ అన్న. నన్ను దుబాయ్ తీసుకొచ్చిండు సాగర్ అనే క్యాండిడేట్. నాకు జగిత్యాల డిస్టిక్ మల్లెల మండల్ బలవంతపూర్. నన్ను తీసుకొచ్చి ఇట్లా రూమ్లో వేసి బంధించి సాగర్ అనే క్యాండిడేట్ పాకిస్తాన్ ఉండే కదా పైసలు పెట్టి పాస్పోర్ట్ ఐడి కార్డులు అన్నీ పెట్టి పైసలు తీసుకుంటా నన్ను ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుండే. నేను ఇంటికి పోతా అంటే నన్ను ఇంటికి కొనిస్తలే, ఐడి కార్డు ఇస్తలే, పాస్పోర్ట్ ఇస్తలే. ప్లీజ్ యాగన్న రమేష్ అన్న, కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా నన్ను వెళ్ళిపోయి అన్న, ప్లీజ్ అన్న. నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ మస్తు బాగా ఉన్నారన్న. నా ఇబ్బంది చెప్తున్నామన్నా, నాకు ఇంటి రాదు, నాకు ఇక్కడ సిమ్ము లేదు, ఏం లేదు. కొద్దిగా అన్న యాగన్న రమేష్ అన్న, నన్ను కొద్దిగా హెల్ప్ అన్న. నేను ఈ రూమ్లో ఉన్నా, ఈ రూమ్ లొకేషన్ చెప్తా అన్న. ఈ రూమ్ లొకేషన్ నన్ను తీసుకొచ్చిన నెంబర్లు నన్ను కార్ ఎక్కించుకపోతారు, తీసుకొస్తారు, ఏం చేస్తారు అర్థమవుతలేదు. దాని మీద సంతకం పెట్టమంటుండు. ఏమన్నా అంటే నేను చెక్ బోనస్ చేసి కేసు వేస్తా అంటారు అన్న. కొద్దిగా హెల్ప్ అన్న రమేష్ అన్న, ప్లీజ్ అన్న. దుబాయ్కి వెళ్లిన ఒక వ్యక్తి తనకు సహాయం చేయాలని సోషల్ మీడియాలో వేడుకున్నాడు. తనను గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం బలవంత్పూర్కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. తన పాస్పోర్ట్ సహా డాక్యుమెంట్లని పాకిస్తాన్ వ్యక్తులకు ఇచ్చి తనను గదిలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. జగిత్యాల జిల్లా బల్వంతాపూర్ గ్రామానికి సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ గత కొన్ని రోజుల క్రితం దుబాయ్కి వెళ్ళాడు. దీంతో గల్ఫ్ లో తనని మోసం చేశారనేటువంటి ఒక వీడియోతో ఇప్పుడు ఆయన వీడియో సోషల్ మీడియాలో అలసరిగా మారింది. అయితే ఆ గల్ఫ్ కు వెళ్ళేస్తున్నటువంటి చాలా మంది జగిత్యాల జిల్లా వాళ్ళు ఇలానే మోసపోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే 11 మంది ఏజెంట్లను జగిత్యాల జిల్లా పోలీసులు సీజ్ చేశారు. వారికి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసులు కావచ్చు, పాస్పోర్ట్లు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్లు కావచ్చు, అవన్నీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ జగిత్యాల జిల్లాలో నకిలీ ఏజెంట్లు ఉత్పత్తిలో ఉన్నారు. ఇలాంటి బాధితులు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు తన డాక్యుమెంట్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లకుండా తనని ఇబ్బంది పెడుతున్నారు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా వసూలు చేశారనేటువంటి ఒక వీడియోని తను పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో పైన విచారణ కూడా జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయానికి సంబంధించినటువంటి అంశంలో స్థానిక నాయకులు ఇక్కడికి మెయిల్ ద్వారా సంప్రదించినట్టుగా తెలిసింది. మరి పోలీసుల విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. స్థానికంగా తన కుటుంబ సభ్యులు పోలీసులను కూడా ఆశ్రయించారు. మరి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చూడాలి. ప్లీజ్ దుబాయ్ పోలీస్, ప్లీజ్ హెల్ప్ మీ. యాగంలో రమేష్ అన్న, ప్లీజ్ హెల్ప్ మీ అన్న. నన్ను దుబాయ్ తీసుకొచ్చిండు సాగర్ అనే క్యాండిడేట్. నాకు జగిత్యాల డిస్టిక్ మల్లెల మండల్ బలవంతపూర్. నన్ను తీసుకొచ్చి ఇట్లా రూమ్లో వేసి బంధించి సాగర్ అనే క్యాండిడేట్ పాకిస్తాన్ ఉండే కదా పైసలు పెట్టి పాస్పోర్ట్ ఐడి కార్డులు అన్నీ పెట్టి పైసలు తీసుకుంటా నన్ను ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుండే. నేను ఇంటికి పోతా అంటే నన్ను ఇంటికి కొనిస్తలే, ఐడి కార్డు ఇస్తలే, పాస్పోర్ట్ ఇస్తలే. ప్లీజ్ యాగన్న రమేష్ అన్న, కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా నన్ను వెళ్ళిపోయి అన్న, ప్లీజ్ అన్న. నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ మస్తు బాగా ఉన్నారన్న. నా ఇబ్బంది చెప్తున్నామన్నా, నాకు ఇంటి రాదు, నాకు ఇక్కడ సిమ్ము లేదు, ఏం లేదు. కొద్దిగా అన్న యాగన్న రమేష్ అన్న, నన్ను కొద్దిగా హెల్ప్ అన్న.